హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను స్పాంజ్ దోశలు చేశాను. ఇవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా. ఇలా సమ్మర్లో ఇటువంటి దోశలు వేసుకుంటే నేను ఇది సాబుదానా వేసి చేశాను. చూడండి ఎంత స్పాంజీగా వచ్చినాయో కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్దీ కూడా. ఇవి చేసుకోవడానికి నేను మామూలుగా రేషన్ రైసే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇవి వేసుకున్న తర్వాత వీటిని మెంతులు ఒక స్పూన్ వేసుకోండి. ఇవి ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు మినప్పప్పు ఉంటుంది కదా, నేను ఇక్కడ సాయి మినప్పప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు అటుకులు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని ఇలాగ కలుపుకోండి. నేను ఇక్కడ మందపాటి అటుకులే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత నేను ఒక కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. సగ్గుబియ్యం వల్ల మనకి చాలా సలవ చేస్తుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. చూడండి, ఇవి వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 3 నుంచి 4 సార్లు మంచిగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత చూడండి, 1 లీటర్ వరకు వాటర్ వేసుకుని 4 నుంచి 5 గంటల సేపు దీన్ని నానబెట్టుకోవాలి. 5 గంటల సేపు నానితే సరిపోతుంది. చూడండి, 5 గంటల తర్వాత అటుకులు, సగ్గుబియ్యం, పప్పు కూడా చాలా బాగా నానింది. చూసారు కదా. ఇవి నానిన తర్వాత ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇవి ఎంత సరిపోతుందో అంత వేసుకున్న తర్వాత మనం వాటర్ మంచినీళ్ళు వేసుకున్నట్టయితే ఆ వాటరే వేసుకుని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిగిలిన పప్పు అంతటిని కూడా వేసుకుని ఇలాగ మరలా మిక్సీ పట్టుకుని అంతటిని ఇందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా చేత్తో మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, ఇలా మనం కలిపినట్టయితే పిండి అనేది మంచిగా పులుస్తుంది అనమాట. దీని మీద మూత పెట్టుకుని నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేశాను ఫ్రెండ్స్. చూడండి, చక్కగా పిండి మంచిగా పులిసింది కదా. ఒకసారి దీన్ని గట్టితోటి మంచిగా ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఎంత కావాలో అంతే మనం ఒక గిన్నెలో తీసుకుని సాల్ట్ వేసుకుని బాగా ఇలా కలుపుకోండి. కలిపిన తర్వాత మనము స్పాంజ్ దోశలాగా వేసుకుందాము. ఇలా ప్యాన్ పెట్టుకుని దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలాగా గట్టితో మనం ఇలా వేసుకుంటే సరిపోతుంది. దాని అంతటా అదే చక్కగా ఇలాగా దోశలాగా వచ్చేస్తుంది. అలా అయిన తర్వాత మనం ఇలా మూత పెట్టుకుని దీన్ని ఇలాగా కుక్ చేసుకోవడమే. మీకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. చూడండి, ఇలాగా అటువైపు ఇటువైపు కాల్చుకుంటూ మంచిగా ఇలాగా స్పాంజ్ దోశలాగా వేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నిటినీ కూడా ఇలాగే వేసుకోవాలి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, అలాగే మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.